చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, మానవులందరూ ఈ భూమిని నిండిస్తున్నారు. ఒకరి నుండి ఒకరు ఈరోజు విస్తారమైనటువంటి సంఖ్యలో మనుషులు కనిపిస్తున్నారు. ఒక మనిషి నుండి మరో మనిషి రావటం అనేది దేవుని యొక్క సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి భాగం. ఆ క్రమంలోనే మనం కూడా శారీరకంగా తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చాం. దేవుని యొక్క కృప వలన ఈరోజు మనుషులలో ఉత్పత్తి మనకు కనిపిస్తుంది. ఈ ప్రకృతిలో జీవులన్నింటిలోనూ ఉత్పత్తిని మనం చూస్తున్నాం. ఒకదాని నుండి ఒకటి రావడాన్ని మనం చూస్తున్నాం. అలాగే మనుషులలో కూడా ఒకరి నుండి ఒకరు రావడం మనం చూస్తున్నాం. ఈ విషయంలో దైవ గ్రంథంలో రాయబడినటువంటి ఒక చక్కని మాట ఏమిటంటే, భూమి మీద నరులు ఉద్భవిస్తున్నారంటే అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానము అని వ్రాయబడింది. మనుషులకు దేవుడు ఇచ్చే బహుమానము అని వ్రాయబడింది. ఆ చక్కని మాటను మొట్టమొదట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3వ వచనాన్ని చూడండి. 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ సొలొమోను కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని వ్రాయబడింది. దేవుడు స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా వారికి బహుమానముగా కుమారులను అనుగ్రహిస్తున్నాడు. కుమారులు అనగానే పిల్లలు అని అర్థం. కుమారులు అనగానే కేవలం మగపిల్లలు అని మీరు తీసుకోనక్కర్లేదు. కుమారులు అనగా ఇక్కడ పిల్లలు, కుమారులు అనగా సంతానం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఈరోజు చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలు దేవుని వలన ఒక బహుమానముగా ఇవ్వబడ్డారనేటువంటి విషయం తెలియదు. కేవలం పరిశుద్ధ గ్రంథమును ఆలోచనాత్మకంగా తెలుసుకున్నవారు మాత్రమే ఈ విషయంపై అవగాహన కలిగి ఉన్నారు. వారికి దేవుడిచ్చినటువంటి బహుమానాలను దేవుని కొరకు పెంచాలనేటువంటి ఆలోచనతో కొంతమంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఇదంతా కూడా యాంత్రికంగా దానంతటదే జరిగిపోతున్నది అనుకుంటున్నారు. స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా పిల్లలు దానంతటదే పుట్టేస్తారు అని చాలామంది అనుకుంటున్నారు. అయితే స్త్రీ పురుషుల కలయిక వలన
పిల్లలు భూమి మీదకి వస్తున్నారంటే ఇది కేవలం దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం అని తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాలి. ఈ యావత్తు ప్రపంచం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ చాలామందికి పుట్టేటువంటి సందేహాన్ని ఈరోజు నేను విశ్లేషణతో కూడిన దేవుని జ్ఞానముగా మీతో పంచుకోబోతున్నాను. ఆ సందేహం ఏంటంటే, భూమి మీద శారీరకంగా స్త్రీ పురుషుల యొక్క కలయిక కేవలం పవిత్రమైన ఘనమైన వివాహం వలన మాత్రమే కాకుండా మిగిలిన కారణాలను బట్టి కూడా జరుగుతున్నది. అనగా వ్యభిచార కారణాలను బట్టి, అలాగే న్యాయ వ్యతిరేకమైనటువంటి స్త్రీ పురుషుల కలయిక, చట్టబద్ధం కానటువంటి స్త్రీ పురుషుల కలయిక, అక్రమ సంబంధాలతో కూడినటువంటి స్త్రీ పురుషుల కలయిక, ఇలాంటి కారణాల చేత కూడా స్త్రీ పురుషుల కలయిక వలన ఒకవేళ వారికి సంతానము కలిగితే మరి ఈ సంతానము కూడా దేవుడిచ్చే బహుమానమేనా అని కొందరికి సందేహం కలుగుతుంది. అలాగే శాస్త్రం ద్వారా కూడా ఈరోజు పిల్లలు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుడుతున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా అంటే పిండమును ఉత్పత్తి చేయటానికి స్త్రీ పురుషుల నుండి తీసుకోబడినటువంటి కణాలను అభివృద్ధి చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలను పుట్టించడానికి ఈరోజు శాస్త్రం ప్రయత్నిస్తోంది. అలా టెస్ట్ ట్యూబ్ ద్వారా పుట్టినటువంటి పిల్లలు కూడా అప్పుడప్పుడు మనకు కనిపిస్తున్నారు. ప్రియులారా, భూమి మీద వివాహము ద్వారా మాత్రమే కాకుండా మిగిలిన కారణాలను బట్టి కూడా పిల్లలు పుడుతున్నారు. మరి ఈ కారణాలను బట్టి పుట్టినటువంటి పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానముగా, దేవుని అనుగ్రహముగా మనం భావించవచ్చా? తప్పనిసరిగా. ప్రియులారా, భూమి మీద మనుష్యులలో శారీరకంగా స్త్రీ పురుషులు కలయిక ద్వారా దేవుడు కుమారులను అనుగ్రహిస్తాడు. అయితే ఒక పవిత్రమైన, ఒక ఘనమైన వివాహ కార్యక్రమము ద్వారా మాత్రమే మీరు పిల్లలను కనాలని దేవుడు కోరుకుంటున్నాడు. వ్యభిచార కారణములను బట్టి కానీ, శరీరేచ్ఛలను బట్టి స్త్రీ పురుషుల కలయిక వలన కానీ ఒకవేళ కుమారులు కలిగితే ఆ కుమారులు కూడా దేవుని వలన కలిగిన వారే. టెస్ట్ ట్యూబ్ ద్వారా కుమారులు కలిగితే వారు కూడా దేవుని వలన కలిగిన వారే. అయితే దేవుడు ఇక్కడ వ్యభిచారులకు ఎందుకు సంతానాన్ని ఇస్తున్నాడు? అక్రమముగా సంబంధాలను కలిగినటువంటి మనుష్యులకు, అలా కలిసిన వారికి ఎందుకు దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడు అనేటువంటి ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఎందుకు ఇస్తున్నాడు? ఈ సృష్టిలో మానవులలో స్త్రీ పురుషులుగా ఎవరైతే కలుస్తున్నారో వారికి సంతానాన్ని ఇవ్వాలని దేవుడు ముందుగా తీర్మానించాడు. వివాహ బంధము ద్వారానైనా, వ్యభిచార కారణమును బట్టి అయినా స్త్రీ పురుషులు కలిసినప్పుడు వారికి ఆయన అనుగ్రహమును బట్టి సంతానాన్ని ఇవ్వాలని ఆయన సంకల్పించాడు. ఎందుకు అనగానే మనుషులలో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానయుక్తంగా ఆలోచన చేయాలి. నేను పవిత్రముగా ఘనమైన వివాహమును చేసుకొని దేవుని దృష్టికి అంగీకారయోగ్యముగా బ్రతుకుచు చట్టపరముగా పిల్లలను కంటున్నానా, లేక చట్ట వ్యతిరేక్తముగా నేను పిల్లలను కనాలని ప్రయత్నించి నేను ఆ కోవలో వెళుతున్నానా అనేది ముందుగా స్త్రీ పురుషులు ఆలోచన చేసుకోవాలి. పిల్లలైతే పుడతారు, పిల్లలైతే దేవుని వలన అనుగ్రహింపబడతారు. కానీ మీరు పిల్లలను ఏ కారణమును బట్టి కంటున్నారనేది మొట్టమొదట గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, వ్యభిచార కారణమును బట్టి పుట్టిన పిల్లలైనా,
పవిత్రమైన వివాహమును బట్టి పుట్టినటువంటి పిల్లలైనా, టెస్ట్ ట్యూబ్ ద్వారా వచ్చిన వారైనా, పిల్లలలో వారు ఎటువంటి పాపము తెలియనివారు. వ్యభిచారము చేయుటను బట్టి, అక్రమ సంబంధాలను పెట్టుకోవటాన్ని బట్టి పిల్లలు పుట్టారనుకుందాం. దేవుడు వారికి కుమారులను ఇచ్చాడు అనుకుందాం. ఆ కుమారులలో ఏదైనా దోషం ఉంటుందా? ఆ కుమారులలో పుట్టిన వారిలో, పుట్టిన సంతానంలో ఏదైనా పాపం ఉంటుందా? ఉండదు. మరి పాపం ఎక్కడ కనిపిస్తుంది? ఒక సరైనటువంటి క్రమములో కాకుండా, వివాహమును గౌరవించకుండా, ఘనమైన వివాహమును గౌరవించకుండా వారు తమ ఇష్టానురీతిన పోయి శారీరక సంబంధాలను పెట్టుకున్నారు చూసారా? ఆ ఇద్దరిది అక్కడ తప్పుగా కనిపిస్తుంది, పాపముగా కనిపిస్తుంది. మరి వారు చేసినటువంటి ఆ కార్యక్రమం వలన పిల్లలు పుడితే ఆ పిల్లలు పాపం అవుతారా? ఆ పిల్లలు పాపము వలన పుట్టిన పిల్లలు అవుతారా? ఆలోచన చేయాలి. పాపము శారీరకంగా అక్రమ సంబంధాన్ని పెట్టుకొని కలిసిన వారికే సంబంధించినది తప్ప, వారి కలయిక వలన ఒకవేళ సంతానం జన్మిస్తే ఆ సంతానానికి పాపము ఆపాదింపబడదు. జాగ్రత్తగా దీనిని మొట్టమొదటి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎందరో అటువంటి ఆత్మన్యూన్యతకు కూడా గురవుతున్నారు. మా తల్లిదండ్రులు వివాహం చేసుకోకుండా అక్రమముగా మమ్మల్ని కన్నారని కొంతమంది పిల్లలు ఒక ఆత్మన్యూన్యత భావంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను మిగిలిన పిల్లల వలె ఈ భూమి మీదకి రాలేదని, వివాహ కార్యక్రమం ద్వారా నా తల్లిదండ్రులు కలుసుకోకుండా వారు అక్రమముగా కలుసుకున్నారు, నేను అక్రమ సంతానం అనుకుని వారిని వారే కించపరుచుకుంటున్నారు. ప్రియులారా, పిల్లలలో ఎటువంటి దోషము ఉండదు. వివాహము ద్వారా స్త్రీ పురుషులు కలయిక వలన వచ్చినటువంటి పిల్లలైనా, వివాహము ద్వారా కాకుండా వ్యభిచార కారణమును బట్టి పుట్టినటువంటి పిల్లలైనా దేవుని వలన పుట్టినవారు గనుక భూమి మీద పుట్టినటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కూడా దేవుని వలన పుట్టినవారు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి అలాంటప్పుడు దేవుడు వ్యభిచార కారణమును బట్టి కలిసినటువంటి ఆ స్త్రీ పురుషులకు సంతానాన్ని ఎందుకు ఇస్తున్నాడు? అసలు దేవుడే వారికి సంతానాన్ని ఇస్తున్నాడా? లేక మిగిలిన వారు ఎవరైనా సంతానాన్ని ఇస్తున్నారా? సాతాను ఏమైనా వారికి సంతానాన్ని ఇస్తున్నాడా? సాతాను యొక్క ప్రమేయం ఏమైనా ఉందా? లేదు. వ్యభిచార కారణమును బట్టి కలిసిన, వివాహ బంధమును బట్టి కలిసిన, టెస్ట్ ట్యూబ్ ద్వారా ఒకవేళ పిల్లలను పుట్టించాలనుకున్నా దేవుడే భూమి మీదకు కుమారులను అనుగ్రహించాలి, సంతానమును దయచేయాలి. ప్రధానమైనటువంటి విషయం ఇది. మరి అలాంటప్పుడు దేవుడు అక్రమముగా సంబంధాన్ని పెట్టుకున్నటువంటి ఆ స్త్రీ పురుషులకు ఎందుకు సంతానాన్ని ఇస్తున్నాడు అనేది ఒకవేళ ప్రశ్న అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఉంది. అక్రమముగా ఎవరైనా శారీరకంగా స్త్రీ పురుషులు కలిశారనుకోండి, వారి ద్వారా సంతానమును దేవుడు అనుగ్రహించాడనుకోండి, అలా అనుగ్రహించుటను బట్టి అక్రమముగా కలిసినటువంటి వారు ఒక్కసారి ఆలోచించాలి. వారు చేసినటువంటి పాపము దేవుని దృష్టికి వ్యతిరేక్తమైనదని, వారు పాపక్షమాపణ నొందుటకు దేవునిని వేడుకోవాలని, వారు తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపపడాలని వారు తెలుసుకోవాలి. అలాగే వారు పాపపు శిక్షను అనుభవించాలి. ఫలితాలు అనేవి ఇప్పుడు రావు. మరణించిన తర్వాత ఆత్మగా మనము ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఫలితం మన కొరకు ఎదురు చూస్తుంది. మన క్రియల యొక్క ఫలితం అప్పుడు ఎదురు చూస్తుంది. అందుకే దేవుడు భూమి మీద శారీరకంగా స్త్రీ పురుషులుగా ఎవరు కలిసినా సరే వారికి ఆయన గర్భఫలాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తున్నాడు. కొంతమంది సంతానహీనులను అనగా గొడ్రాళ్లను పక్కన పెడితే, ఆయా శారీరక లోపాల వలన వారు పిల్లలను కనలేకపోతే వారిని పక్కన పెట్టగలిగితే, శారీరకంగా కలిసిన వారికి అందరికీ ఆయన చిత్తానుసారముగా సంతానాన్ని అయితే ఇవ్వాలనుకుంటున్నాడు. కుమార్తెలను కుమారులను ఇవ్వాలనుకుంటున్నాడు. అలాగే ఇస్తున్నాడు. అయితే ఈ సంతానాన్ని ఎలా పొందాము అన్నది తల్లిదండ్రులు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. వారు పాపం చేస్తున్నారా లేక దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నారా?
పాపము చేయుట వలన ఒకవేళ వారు ఈ భూమి మీద సంతానాన్ని గనుక పొందినట్టయితే గనుక వారు ఆ పాపపు ఫలితాన్ని అనుభవించాలి. పాపపు ఫలితాన్ని అనుభవించాలి. ప్రియులారా, ఒక చక్కని ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఈ ఉదాహరణ చాలా గొప్పది. చరిత్రలో ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అయిపోయారు. ఆ సందర్భాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు వ్యభిచారులు అయిపోయారు అంటున్నాడు. అదేంటి, దేవుని నుండి దూరం అయిపోవడం కూడా వ్యభిచారమేనా? అక్రమ సంబంధాన్ని భూమి మీద స్త్రీ పురుషులు కలిగి ఉండటాన్ని మనం వ్యభిచారం అనుకుంటున్నాం. అయితే దేవుని దృష్టిలో వ్యభిచారం అనేటువంటి పదానికి ఇంకా లోతైనటువంటి అర్థాన్ని మనం తీసుకోగలిగితే, మీ దేవుణ్ణి మీరు విడిచిపెట్టినప్పుడు, మీ కన్న తండ్రి అయిన దేవుణ్ణి మీరు మరిచిపోయినప్పుడు, దేవుని ఆజ్ఞలు కట్టడలు మీరు పాటించకుండా మీరు అన్య దేవతల వైపు తిరిగినప్పుడు, మీ ఇష్టానురీతిన మీరు దేవుళ్లను దేవతలను ఏర్పరచుకున్నప్పుడు అది కూడా వ్యభిచారమే అంటున్నాడు దేవుడు. ఒకనాడు చరిత్రలో ఇశ్రాయేలీయులు దేవుని కొరకు బ్రతకవలసిన ప్రజలుగా కనిపిస్తున్నారు. అయితే వారు దేవునిని విడిచిపోయారు. దేవుని ఆజ్ఞలను కట్టడలను వారు పెడచెవిన పెట్టారు. అప్పుడు వారిని దేవుడేమంటున్నాడంటే వ్యభిచారులు అంటున్నాడు. వారికి విషయం అర్థం కావటం లేదు. వారిని దేవుడు వ్యభిచారులతో పోల్చినప్పుడు ఆ మాటలు వారికి అర్థం కావటం లేదు. ఆ మాటలలో ఉన్నటువంటి తీక్షణమైనటువంటి అర్థం వారికి తెలియటం లేదు. వారి బ్రతుకులు మార్చుకోవాలనేటువంటి ఆలోచన వారికి రావటం లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భూమి మీద మనుషులు శారీరకంగా అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటే, ఆ అక్రమ సంబంధం వలన సంతానం పుడితే వ్యభిచారం అనేది ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వ్యభిచారమును గురించి మీకు అప్పుడు నేను మాటల్లో చెప్పవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు అలాగే మీ మధ్య ఒక ప్రవక్తను ఉదాహరణగా చూపిస్తానంటున్నాడు దేవుడు. అంటే ఇశ్రాయేలీయులు మార్పును అందటానికి, ఇశ్రాయేలీయులు పరివర్తన చెందటానికి ఈ ఉదాహరణైన వారి మనస్సులను మార్చుతుందేమోనని దేవుడు ఒక ప్రత్యక్ష ఉదాహరణ వారి కళ్ళ ముందు చూపిస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి హోషేయ, ఈ హోషేయను ఒక వ్యభిచారి దగ్గరకు వెళ్ళమంటున్నాడు. వ్యభిచారి ద్వారా పిల్లలను కనమంటున్నాడు. దేవుడే తెలియజేస్తున్నాడు. ఎందుకోసం? ఏదో వీరిద్దరూ శారీరకంగా అక్రమ సంబంధాన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పెట్టుకుంటారని కాదు, వారి ఇష్టాన వారు పోతున్నారని కాదు. ఇశ్రాయేలు సమాజం అంతటికి, ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి లక్షల మంది ప్రజలకు దేవునిని విడిచిపోవటం కూడా వ్యభిచారం అన్న సంగతి వారికి అర్థం కావాలి. శారీరకంగా వారు ఎలాగూ వ్యభిచారులైపోయారు, ఆత్మీయంగా కూడా వారు వ్యభిచారులైపోతున్నారు. వారు చేసినటువంటి పాపమును క్షమించమని దేవుని దగ్గరకు వచ్చి అడగలేకపోతున్నారు. పశ్చాత్తాపంతో వారు ఉండటం లేదు. అలాగే ఆత్మలను నాశనం చేసుకుంటున్నారు, నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు హోషేయ అనేటువంటి ప్రవక్తను ఒక వ్యభిచారి దగ్గరకు వెళ్ళి పిల్లలను కనమంటున్నాడు. ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చూద్దాం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దెబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలుగు చేసుకొనిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యముండకుండా తీసివేతును. ఆ దినమును నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. ఈ మాటలను జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు.
శారీరకంగానూ వ్యభిచారులే, ఆత్మీయంగా కూడా దేవుని నుండి దూరం అయిపోయి వ్యభిచారులుగా కనిపిస్తున్నారు. వారిలో పశ్చాత్తాపం లేదు, వారిలో మారు మనస్సు లేదు, వారిలో తిరుగుబాటు ఉంది, ఎదురాడే స్వభావం ఉంది. కనుక దేవుడు ఒక ఉదాహరణ వారి కళ్ళ ముందు పెట్టాలనుకుంటున్నాడు. ప్రవక్త అయినటువంటి హోషేయను ఒక వ్యభిచారి దగ్గరకు వెళ్ళమంటున్నాడు, వ్యభిచారిని పెండ్లాడమంటున్నాడు. వ్యభిచారిని పెండ్లాడు. వ్యభిచారిని పెండ్లాడుట ద్వారా నీవు కన్న సంతానం ఇశ్రాయేలీల మధ్య ఒక సాక్ష్యంగా ఉండాలి. నీవు కనినటువంటి ఆ కుమారునికి యెజ్రెయేలును పేరు పెట్టుము. యెజ్రెయేలును పేరు పెట్టుము. నేను ఇశ్రాయేలు వారిని శిక్షించబోచున్నాను, వారిలో మారు మనసు లేదు కనుక వారిని అందరినీ నేను శిక్షించబోచున్నాను, నా మాటలకు వారు విధేయులు కావటం లేదు. చిట్ట చివరిగా ఈ ఉదాహరణ వారి కళ్ళ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. వ్యభిచారము వలన కూడా పిల్లలు పుట్టారు. ఈ పిల్లలను దేవుడే అనుగ్రహిస్తాడు. పిల్లలలో దోషం ఉండదు, కానీ వ్యభిచారము చేసిన వారిలో దోషం ఉంది. వ్యభిచారము చేసిన వారిలో దోషం ఉంది. ఆ పిల్లలు కూడా మరలా వ్యభిచార స్వభావంతో ఎదుగుతున్నారా? అయితే వారిలోనూ దోషం ఉంటుంది. ఆ పిల్లలను మరలా దేవుని జ్ఞానంలో పెంచగలిగితే వారు మరలా చక్కగా దేవుని కొరకు ఎదిగేటువంటి అవకాశం కలుగుతుంది. దేవుడు ఎప్పుడూ కూడా పాపమును ప్రోత్సహించలేదు. పాపము నుండి వేరై పవిత్రతలోనికి రమ్మనే ఆయన జ్ఞానం ఎల్లప్పుడూ మనుషులను ప్రేరేపించుచున్నది. అయితే మనుషులు విననిదేది. నీవు వ్యభిచారము చేసి పిల్లలను కంటున్నావు, నీవు దేవునికి కాకుండా చేస్తున్నావు, పిల్లలను కూడా దేవునికి దూరం చేస్తున్నావు. ఈ విధంగా దేవునికి దూరం అయిపోతున్నారు. సంతానాలుగా, కుటుంబాలుగా మనుషులందరూ కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. నాటి ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఒక ఉదాహరణగా ఉంచి వారికి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ఒక కుమార్తె పుడుతుంది, ఆ తర్వాత మరో కుమారుడు కూడా పుడతాడు. వారికి కూడా దేవుడు చెప్పినట్టుగా పేర్లు పెట్టమంటాడు. లోరూహాం అనేటువంటి పేరు కుమార్తెకు పెట్టమన్నాడు, అనగా జాలి నొందనిది. లో అమ్మి అని తర్వాత పుట్టినటువంటి కుమారునికి పేరు పెట్టమన్నాడు, అనగా దానికి అర్థం నా జనము కాదని అర్థం. అంటే దేవుడు ఇక్కడ ఒక ఉదాహరణగా వారిని చూపిస్తున్నాడు. ప్రియులారా, సంతానము దేవుని వలన కలుగుతుంది. దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానం. పవిత్రమైనటువంటి వివాహం చేసుకున్నాం అనుకుంటున్నా, అక్రమముగా స్త్రీ పురుషులు కలిశారు అనుకుంటున్నా, టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలు పుట్టిన దేవుని యొక్క అనుగ్రహమే, దేవుడిచ్చే స్వాస్యమే, దేవుని బహుమానమే, దేవుడే ఇస్తున్నాడు. అయితే ఏ విధముగా వీరు పిల్లలను కంటున్నారనేది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. వారి పాపపు శిక్షను వారు అనుభవించాలి. వారి దోష శిక్షను వారు తప్పనిసరిగా అనుభవించాలి. అయితే చివరిగా ఈ విశ్లేషణలో దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతి ఏంటి? ఈ భూమి మీద మనుషులందరూ దేవుని దృష్టికి పాపాత్ములుగానే కనిపిస్తున్నారు. ఈరోజు మానవ జాతిలో 750 నుండి 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఇందులో అనేక మంది వివాహాలు చేసుకుంటున్నారు కదా. ప్రతి వివాహము దేవుని దృష్టికి పవిత్రమైనదా? ప్రతి వివాహము దేవుని దృష్టికి ఘనమైనదా? ఒక్కసారి ఆలోచించండి. అంటే పవిత్రము ఘనమైనది అంటే ఏదో లోక సంబంధమైనటువంటి ఒక రిజిస్టార్ని తీసుకుని వచ్చి వారి యొక్క పెళ్ళిని చట్టబద్ధం చేసుకోవడం ఒక్కటే పవిత్రము అనుకుంటున్నారా, ఘనం అనుకుంటున్నారా? లేక డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టి అంబరాన్ని అంటేటట్టుగా వివాహం చేసుకోవటం ఘనమైన వివాహం అనుకుంటున్నారా? కాదు కదా. దేవుని చిత్తము నెరిగి, దేవుని వాక్యము తెలుసుకొని, దేవుని కొరకు చేసుకునేటువంటి వివాహం, దేవుడిచ్చేటువంటి గర్భఫలమును దేవుని కొరకు పెంచాలనే భావనతో ముందుగా ఒక ప్రణాళిక కలిగి వివాహం చేసుకోవటం, ఇది దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైనటువంటి వివాహం. మరి మిగిలిన వివాహాలన్నీ కూడా లోకపరమైనటువంటి చట్టాలకు అవి అనుగుణ్యమైనవైనా దేవుని దృష్టికి మాత్రం అవన్నీ అపవిత్రమైనటువంటి వివాహాలుగానే కనిపిస్తున్నాయి. కనుక చిట్ట చివరిగా వీరందరి విషయంలో దేవుడు తెలియజేయుచున్నటువంటి సంగతి ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. యోహాను సువార్త
1వ అధ్యాయము 12-13 వచనాలను చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఈ విశ్లేషణలో దేవుడు చివరిగా చెప్పాలనుకుంటున్నటువంటి సంగతి, ఫలితార్థం ఏంటో తెలుసా? తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలగుటకు దేవుడు అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలుగా మారాలంటున్నాడు దేవుడు. భూమి మీద ఉన్న వారందరూ కూడా ఎవరో తల్లిదండ్రులకు పిల్లలుగా ఉండిపోవటానికి వీలు లేదు. దేవునికి పిల్లలుగా మారాలి అంటున్నాడు. దేవునికి పిల్లలుగా మారాలి. మా తల్లిదండ్రులు పవిత్రమైనటువంటి వివాహ బంధము ద్వారా మమ్మను కన్నారా, లేక అపవిత్రమైనటువంటి కార్యక్రమాల ద్వారా మమ్మను కన్నారా అన్నది మీరు ప్రక్కన పెడితే, పిల్లలుగా పుట్టినవారు ప్రక్కన పెడితే, మేము దేవుని వలన పుట్టాలి అనేటువంటి భావన ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనికి రావాలి. చివరిగా దేవుడు ఆ విషయంలోనికి మనల్ని తీసుకొస్తున్నాడు, ఆ ఫలితం దగ్గరకు మనల్ని తీసుకొస్తున్నాడు. భూమి మీద ఏ వివాహం పవిత్రమైనటువంటి వివాహం అని మనం చెప్పగలం? మీరు దేవుని కొరకు బ్రతకకపోతే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చకపోతే, మీరు దేవునిలో లేకపోతే ఏ వివాహం పవిత్రమైనదనండి మనం చెప్పగలం? చెప్పండి. నాటి ఇశ్రాయేలీయులను దేవుడు ఏమంటున్నాడు? వ్యభిచారులు అంటున్నాడు. ఇశ్రాయేలీయులలో మేము వ్యభిచారం చేయటం లేదు, భూమి మీద చట్టాలకు లోబడి మేము పెళ్లి చేసుకుంటున్నాం, మేము వ్యభిచారులు ఏంటని వారు ఒకవేళ అడిగారు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు నన్ను విసర్జించి వ్యభిచరించి ఉన్నారంటున్నాడు. మీరు నన్ను విసర్జించడమే వ్యభిచరించడం. ఈ భూమి మీద లోకపరంగా వ్యభిచారం అంటే మనకు తెలుసు. ఒక పవిత్రమైనటువంటి బంధమును మనం విడిచి అక్రమ సంబంధాన్ని మనం పెట్టుకుంటే అది వ్యభిచారం అవుతుంది. మరి దేవునితో ఉండవలసినటువంటి పవిత్రమైనటువంటి బంధాన్ని విడిచి అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటే, అంటే లోకములో సాతానుతో, లోకములో అపవిత్రతతో, మాలిన్యముతో అక్రమ సంబంధాన్ని మనం పెట్టుకుంటే అది కూడా వ్యభిచారమే. కనుక దేవుడు చిట్ట చివరిగా మానవులందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం ఏంటంటే, మీరు దేవుని పిల్లలుగా మారాలి. మీరు దేవుని పిల్లలుగా మారాలి. పుట్టారు, ఎలాగైతేనే పుట్టారు, దేవుని యొక్క అనుగ్రహమును బట్టి పుట్టారు. మీరు దేవుని పిల్లలుగా మారే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు, ఆయన సంతానమగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఇప్పుడు భూమి మీద వివాహం వలన పుట్టినవారైతేనే, వివాహము కాకుండా అక్రమముగా పుట్టినవారైతేనే, టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుట్టినవారైతేనే, ఏ పద్ధతిలో పుట్టినవారైనా కానీ వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నామమును అంగీకరించి ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలు పాటించి ఆయన మార్గములోనికి క్రీస్తు ద్వారా రాగలిగితే వారందరూ కూడా దేవుని పిల్లలు అయ్యేటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ఇలా దేవుని పిల్లలైనటువంటి వారు శరీరేచ్ఛ వలన కానీ, మానుషేచ్ఛ వలన కానీ, రక్తము వలన కానీ పుట్టినవారు కారు, దేవుని వలన పుట్టినవారు. అంటే భూమి మీద శారీరకంగా అయితే జన్మించారు, బ్రతుకును కలిగి ఉన్నారు. మరలా దేవునిలో జన్మించుట దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ వ్యభిచార కారణమును బట్టి ఎవరైనా భూమి మీద పుట్టారనుకుందాం. కొంతమంది ఉంటారు కదండి, వారు ఆత్మన్యూన్యతకు గురైపోవలసినటువంటి అవసరత లేదు, వారిని వారే తిట్టుకోవలసిన అవసరత, వారి తల్లిదండ్రులను వారు దూషించవలసిన అవసరత ఇప్పుడు మనకు కనిపించడం లేదు. వారి ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి? వారు దేవుని పిల్లలైపోయేటువంటి అవకాశం ఉంది కనుక వెంటనే వారు దేవుని పిల్లలైపోవాలి. అలాగే భూమి మీద ఏ సంతానమైనా సరే, ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా సరే మేము దేవుని పిల్లలం అయిపోవాలి. దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు.
దేవుని పిల్లలైపోయేటువంటి గొప్ప అవకాశం ఇచ్చాడు. దానికి మేము ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు నామమును అంగీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచుకోవాలి. అప్పుడు మేము ఆయనకు పిల్లలం. ఇప్పుడు నిజంగా మీరు దేవునికి పిల్లలైపోతే మీరు ఎంత ధైర్యం కలిగిన వారో తెలుసా? లోకంలో ఎవరైనా మిమ్మల్ని నిందించవచ్చు, ద్వేషించవచ్చు, దూరం పెట్టవచ్చు, కానీ దేవుడు దూరం పెట్టడే. వ్యభిచార కారణమును బట్టి పుట్టినటువంటి సంతానముగా మీరున్నా కానీ దేవుడు మిమ్మల్ని దూరం పెట్టడే. ఎందుకంటే మీరు ఆయన నామమును అంగీకరించారు, ఆయన మార్గంలో నడుచుకుంటున్నారు, నీతి యథార్థతలను మీరు ప్రేమిస్తున్నారు, వాటిని అపేక్షిస్తున్నారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడతాడు కదా, దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు కదా, దేవుడు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటాడు కదా. లోకమంతా మిమ్మల్ని ద్వేషించిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు కదా. అప్పుడు మీరు ఎంత గొప్ప ఆదరణకు లోనవుతారో చెప్పండి. అప్పుడు మీకు ఎంత ధైర్యం కలుగుతుంది చెప్పండి. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, భూమి మీద ఉన్నటువంటి మీరందరూ కూడా మా తల్లిదండ్రులు ఎలాంటి కార్యక్రమం వలన మమ్మును కన్నారనేటువంటి ఆ భావన నుండి మీరు బయటకు వచ్చి, అంటే మా తల్లిదండ్రులు సక్రమమైనటువంటి పద్ధతిలో మమ్మను కన్నారా, అక్రమమైనటువంటి పద్ధతిలో మమ్మను కన్నారా అనేటువంటి ఆ భావనలో నుండి మీరు బయటకు వచ్చి, నేను దేవుని వలన పుట్టి దేవుని కుమారుడనుగా జీవించాలనేటువంటి ఆ భావనలోనికి మీరు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ భావనలోనికి ఎందరైతే వస్తారో, ఆ మార్గంలో ఎందరైతే నిలిచిపోతారో, ఆ మార్గంలో ఎవరైతే పరలోకమందున్న తండ్రిని చేరుకుంటారో వారందరూ కూడా దేవుని పిల్లలు. ఇక వారు రక్తము వలన కానీ, శరీరేచ్ఛ వలన కానీ, మానుషేచ్ఛ వలన కానీ పుట్టినవారుగా పిలువబడరు. వారు దేవుని వలన పుట్టినవారుగా పిలువబడతారు. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుడు ఎందుకు సంతానాన్ని ఇచ్చాడో. ఆ సంతానంలో కూడా, అంటే వ్యభిచార కారణమును బట్టి పుట్టిన సంతానంలో కూడా దేవుని కొరకు బ్రతికేవారు ఉంటారు కనుక దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వ్యభిచార కారణమును బట్టి పుట్టినటువంటి సంతానంలో కూడా దేవుని కొరకు బ్రతికేటువంటి వారు ఉండే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. ఎందరైతే అవకాశాన్ని పొందుతారో వారు దేవుని రాజ్యంలో కనిపిస్తారు. అలాగని మా తల్లిదండ్రులు చక్కగా వివాహం చేసుకున్నారండి, దండలు మార్చుకున్నారండి, ఉంగరాలు మార్చుకున్నారండి, రిజిస్ట్రార్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నారండి, పవిత్రమైనటువంటి బంధం అండి అని మీరు అనుకుంటున్నారా? అది దేవుని దృష్టికి పవిత్రమా? ఒకవేళ వారు పవిత్రమైనటువంటి ఘనమైనటువంటి వాక్య సంబంధమైనటువంటి వివాహం చేసుకున్నా కానీ మీ బ్రతుకు ఎలా ఉంది? పిల్లలుగా మీ బ్రతుకు ఎలా ఉంది? మీరు దేవుని మార్గంలో ఉన్నారా? ఆ తల్లిదండ్రులకు పిల్లలైనంత మాత్రాన మీరు పరలోకాన్ని చేరలేరు. దేవునికి కుమారులైతేనే మీరు పరలోకానికి వెళ్ళగలరు. కనుక భూమి మీద మనిషిగా ఈ మాటలను అర్థం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచన చేయాలి. నేను దేవుని కుమారుడని అయితేనే పరలోకానికి వెళ్ళగలను. భూమి మీద రక్తము వలన కానీ, మానుషేచ్ఛ వలన కానీ, శరీరేచ్ఛ వలన కానీ ఒకవేళ పుట్టినవాడనుగా ఉండిపోతే, అక్కడితో నేను సరిపెట్టుకుంటే నేను మహాలోకాన్ని స్వతంత్రించుకోలేను. శరీరమును బట్టి నేను ఒక రక్తము వలనైనా, మానుషేచ్ఛ వలనైనా, శరీరేచ్ఛ వలనైనా పుట్టినదానను కావచ్చు శరీరాన్ని బట్టి. కానీ ఆత్మను బట్టి నేను దేవుని వలన పుట్టినదాననుగా ఉంటే తప్ప మహాలోకానికి నేను వెళ్ళలేను, పరలోకాన్ని నేను స్వతంత్రించుకోలేను. ఈ భావమును, ఈ తాత్పర్యమును, ఈ సందేశమును, ఈ విశ్లేషణను ఎవరైతే గ్రహిస్తారో వారు దేవునికి పిల్లలుగా మారిపోతారు. దేవునికి పిల్లలుగా మారడం అంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచడమే, ఆయనను అంగీకరించడమే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు జీవితకాలం అంతా పాటించడమే. కనుక ఇంత సులువైనటువంటి భారమును ఎవరైతే మోయుటకు ఇష్టపడి ముందుకు వచ్చి దేవుని చిత్తములో ప్రవేశించి ఆయన మార్గంలో ముందుకు కొనసాగుతారో వారంతా కూడా దేవునికి పిల్లలవుతారు. చాలా సందర్భాలలో అనేక మంది పిల్లలు వారి తల్లిదండ్రులను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు అక్రమముగా వారిని కని ఉండవచ్చు. ఇప్పుడు మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. అలాంటి పిల్లలకు నేను తెలియజేస్తున్నాను, మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. మీరు ఇప్పుడు దేవుని పిల్లలు. మీరు దేవుని కొరకు బ్రతికితే, దేవుని నామమును అంగీకరిస్తే, దేవుని నామమును బట్టి ఆయనలో మీరు ప్రవేశిస్తే, ఆయన కొరకు మీ బ్రతుకును మలచుకుంటే
మీ జీవితమును ఆయన కొరకు అర్పిస్తే మీరు దేవుని పిల్లలు కనుక అప్పుడు మీకు ఎంత ధైర్యం కలుగుతుంది చెప్పండి. కనుక ఆదరణ కలిగించే దేవుని మాటలు మన జీవితాలను ఎల్లప్పుడూ దేవుని మార్గంలో ముందుకు నడిపిస్తాయి. ఈ మాటల ద్వారా మీరంతా కూడా దేవుని జ్ఞానమును పొంది ఇక మీదట దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని పిల్లలుగానే జీవిస్తూ ఆత్మలుగా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ విశ్లేషణను ఇంతటితో నేను ముగిస్తున్నాను. పరలోకమందున తండ్రికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ చిత్తమును నెరవేర్చుటకు మాకు నేర్పండి. మీ నామమందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని అంగీకరించి మీ పిల్లలుగా జీవితకాలం అంతా కొనసాగగలుగుటకు మీ కృపను మాకు దయచేయండి. ఎందరో తండ్రి వారి తల్లిదండ్రుల పేర్లను కూడా చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ తండ్రి ఒక ఆత్మన్యూన్యత భావానికి గురైపోయి లోకము చేత చుట్టూ ఉన్నవారి చేత ద్వేషింపబడుతూ నాయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఆదరణ కలిగించే వాక్యం వారి హృదయములలో బలమునిచ్చి ఓదార్పునిచ్చి మీ చెంతకు వారిని చేర్చే మహాకృపను వారికి అనుగ్రహించండి. నాయన మేమంతా కూడా మీ చిత్తమును నెరవేర్చుచు మీ కుమారులుగా ఉన్నతమైన లోకానికి ఆహ్వానింపబడగలిగే భాగ్యమును పొందగలుగు నిమిత్తం చక్కని జీవితాలు కలిగి ఉండే నిమిత్తం సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.